వాడకుండా 5 to 6 lakhs అంటే బడెన్ కదా, బడెన్ వాడకుండా మనం డ్రోన్ మిత్ర వాళ్ళతో కొలాబరేట్ అయ్యి లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. లోన్స్ అండ్ ప్రైవేట్ ఫినాన్స్ తో కూడా మనం స్టాటిక్ నోజిల్స్ అంటారండి. ఈ మెయిన్గా ఇవి పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే ఫాగీ లాగా వస్తుంది మనకి, స్ప్రేయింగ్ అనేది ఫాగీ లాగా, అంటే ఎక్కువ ఏరియా కవర్ అవుతుంది విత్ ఫాగ్. అందరికీ నమస్తే. ప్రజెంట్ మనం చూస్తున్న ఈ డ్రోన్ వచ్చేసి మార్కెట్లో ఎక్కడా లేదు, ఫర్ ద ఫస్ట్ టైం విలేజ్ అగ్రికల్చర్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో దీంట్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటంటే 10 లీటర్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది రెగ్యులర్ మోడల్స్కి. ఈ మోడల్కి 20 లీటర్ ట్యాంక్ కెపాసిటీ విత్ స్మార్ట్ బ్యాటరీ వస్తుంది. అయితే నల్గొండలో జైబేరి ఇండస్ట్రీస్లో ఉన్నాము. వీరు అగ్రికల్చర్ డ్రోన్స్ గురించి సప్లై చేస్తుంటారు, సర్వీస్ కూడా ఇస్తుంటారు. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఈఎంఐ ఏంటి, లోను, సబ్సిడీస్, కంప్లీట్ డీటెయిల్స్ తనుజ్ గారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే తనుజ్. నమస్తే. సో మీ కంపెనీ ఇంట్రడక్షన్, మీరు ఎక్కడ లొకాలిటీ ఏంటి అని చెప్పు. మా కంపెనీ వచ్చి నల్గొండలో పనాల్ రోడ్ నందేశ్వర్ కాలనీలో ఉన్నది. ఓకే. మనం అగ్రికల్చర్ డ్రోన్స్ సేల్ చేస్తున్నాము. ఓకే. అది అన్ని మోడల్స్, అన్ని టైప్స్ ఆఫ్ మోడల్స్ మనం సేల్ చేస్తున్నాము. ప్రజెంట్ మనం డ్రోన్ మిత్ర వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ 20 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ గల కొత్త మోడల్ని లాంచ్ చేసాము. X9 మోటార్స్ ప్లస్తోనే 20 లీటర్స్ కెపాసిటీ. ఓకే. ఈ డ్రోన్ని మనం లాంచ్ చేసాము. అయితే మార్కెట్లో ఎక్కడ చూడలేదు నేను కూడా ఈ మోడల్. దీని మోడల్ పేరు ఏంటి, అసలు దీని స్పెషాలిటీస్ ఏంటంటే? ఈ మోడల్ పేరు ఏరో యాగ్డాష్ 20. ఓకే. ఈ మోడల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే 20 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఇస్తాం మనం. ఓకే. మిగతా నార్మల్ ఉన్న డ్రోన్స్కి ఏమో 10 లీటర్స్ వస్తుంది, 20 లీటర్స్తో వస్తుంది. కాబట్టి ఇది ఎట్ ఏ టైం 2 acres స్ప్రే చేయగలుగుతుంది. 1 acre స్ప్రే అయితే ఇది 2 acres స్ప్రే చేయగలుగుతుంది. లోడింగ్ కెపాసిటీ అంటే దీనికి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే X9 ప్లస్ మోటార్స్తో ఇచ్చినాం కాబట్టి మనకి లోడ్ కెపాసిటీ చేసేది కంటే ఎక్కువ ఉంటుంది. ప్రజెంట్ ఉన్న డ్రోన్స్ అన్ని ఎక్కువగా రైతులందరూ స్ప్రేయింగ్ పర్పస్కే వాడుతున్నారు కదా. సో దీన్ని ఏ రైతులకు యూజ్ అవుతుంది, దీన్ని ఇంకా ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు? ఈ చిన్న కారు, పెద్ద కారు అందరు రైతులకి యూజ్ అవుతుంది. ఇది మెయిన్గా లాంచ్ చేయడానికి కారణం ఉద్దేశం ఏంటంటే తక్కువ స్పేసు, తక్కువ అమౌంట్ ఆఫ్ స్పేస్ ఆక్యుపై చేసి మంచిగా స్ప్రేయింగ్ ఇచ్చేదానికోసం దీన్ని మోడల్ని చేసాము. స్ప్రేయింగ్ కాకుండా గ్రాన్యువల్ స్ప్రెడింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. గ్రాన్యువల్ స్ప్రెడింగ్స్ యూజ్ చేసుకోవచ్చు, ఎక్వాటిక్ అగ్రికల్చర్ కి యూజ్ చేసుకోవచ్చు, యూరియా అక్వాకల్చర్ లో మన ఫీడింగ్ కి యూజ్ చేయొచ్చండి. మన యూరియా సీడ్స్ ఇవి గట్రా స్ప్రే చేసుకోవచ్చు. ఈ ట్యాంక్ రిమూవ్ చేసి ఆ ట్యాంక్ చేసుకొని చేయొచ్చండి. అయితే ఈ మోడల్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఏమేమి దీని స్పెసిఫికేషన్స్? ఈ మోడల్ స్పెసిఫికేషన్లో వచ్చి ఇది టెరిటరీ ఫాలోయింగ్ రేడార్ ఉంటుందండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకోటి అబ్జల్యూట్ అవాయిడింగ్ చేస్తుంది, అంటే ఏమన్నా స్తంభాలు ఏమైనా ఉంటే దాన్ని అవాయిడ్ చేసి స్కిప్ చేస్తుంది. స్కిప్ చేస్తానికి మనం ఈజీగా ఉంటుంది. ఆ సిస్టమ్ ఇందులో వచ్చింది. నెక్స్ట్ రిమూవల్ ట్యాంక్స్, ఈజీ టు రిమూవ్ చేస్తారు. ఫార్మర్స్కి ఎవరికైనా ఇబ్బంది లేకుండా, స్క్రూస్ ఏం లేకుండా రిమూవ్ చేస్తానికి ఒకటి ఈజీగా ఉండడానికి. నెక్స్ట్ తక్కువ స్పేస్లో, తక్కువ ఏరియాలో ల్యాండింగ్ చేయడానికైనా ఫ్లై చేయడానికైనా ఈజీగా ఉండడానికి ఈ మోడల్ని మేము మెయిన్గా స్పెసిఫిక్గా చేసాము. ఓకే. అయితే దీంట్లో స్మార్ట్ బ్యాటరీస్ వాడుతున్నాం అన్నారు. సో స్మార్ట్ బ్యాటరీస్ వాడినప్పుడు దీని ఛార్జింగ్ టైం ఎంత వస్తుంది, అంటే ఫ్లై టైము ఎన్ని ట్యాంక్స్? మనము ఒక బ్యాటరీ వాడినప్పుడు దీంతోనే 2 ట్యాంక్స్ అంటే ఎన్ని ఎకర్స్ వస్తుంది? 2 ట్యాంక్స్ అంటే మనకి 4 to 5 acres కవర్ చేసుకోవచ్చు అండి మన ఒక్క బ్యాటరీతోని. బ్యాటరీ ఛార్జింగ్ టైం వచ్చేసి 15 to 20 minutes పడుతుంది. అలా ఉంటుంది. ఏ బ్యాటరీ నేమ్ ఏంటి? టాటూ బ్యాటరీ ప్రో ఇస్తాం మనం, విత్ వారంటీతో ఇస్తాం మనం బ్యాటరీ. దీనికి ఏ చార్జర్ వాడుతున్నారు? ఈ బ్యాటరీ చార్జర్ టాటూ ప్రో ప్లస్ వాడతాం. ఛార్జింగ్ టైమ్ ఒక బ్యాటరీ 15 to 20 minutes పడుతుంది. ఈజీ టు ఛార్జింగ్ అయిపోతుంది మనకి, ఎందుకంటే మనం బ్రాండెడ్ మనకి ఏదైతే కంపెనీ నుంచి వస్తుందో అదే ఇస్తాము. వేరే వాళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీ సేల్స్ తీసుకొచ్చి అన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళ బ్రాండింగ్ వేసుకొని అమ్ముతారు. మనం కంప్లీట్ కంపెనీ ఇచ్చేస్తాం. ఈ టాటూ బ్యాటరీ అంటున్నారు కదా, దీని ఎన్ని లైఫ్ సైకిల్స్ వస్తుంది ఇది ప్రజెంట్? ఇది మనం ఇచ్చే లైఫ్ సైకిల్స్ 600 లైఫ్ సైకిల్స్ వారంటీ ఇస్తామండి. అయితే స్మార్ట్ బ్యాటరీని మనం 20 minutesలో ఛార్జ్ చేయొచ్చు అన్నారు. అసలు ఏ ఛార్జర్ వాడుతున్నారు, దీని స్పెసిఫికేషన్, ఛార్జర్ ఏమైనా స్పెషాలిటీస్ ఉన్నాయా? మనం వాడేది టాటూ ప్రో ఛార్జర్ వాడతామన్నా. ఇది ఇన్బిల్ట్ BMS విత్ బ్లూటూత్ కనెక్షన్, బ్లూటూత్తో వస్తుంది కాబట్టి మనకి ఛార్జింగ్ టైం అనేది జల్దీ అవుతుంది. డిశ్చార్జ్ అయ్యడానికి కొంచెం టైం పడుతుంది, అంటే జల్దీ కాకుండా టైం తీసుకుంటుంది. అవన్నీ మానిటర్ చేసుకొని చూసుకోవచ్చు. అంటే సెల్ టు సెల్ BMS ఇన్ ద సెన్స్, అంటే సెల్ టు సెల్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఛార్జింగ్ అవుతుంటుంది.
ఎన్ని బ్యాటరీస్ ఛార్జ్ చేయొచ్చు? ఎట్ ఏ టైం అంటే మన దగ్గర వాళ్ళ ఫార్మర్ రిక్వైర్మెంట్ బట్టి ఎట్ ఏ టైం 2 బ్యాటరీస్ చేసే ఛార్జర్ ఉంది, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి 4 బ్యాటరీస్ ఛార్జింగ్ చేసే ఛార్జర్ గట్రా మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఓకే, తీసుకున్న వాళ్ళకి ఏ మోడల్ రిక్వైర్మెంట్ కావాలో దాన్ని బట్టి మనం వాళ్ళకి ఛార్జర్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అయితే నాజిల్స్ రెగ్యులర్గా డిఫరెంట్ ఉంటాయి కదా, దానికంటే ఇవి చూసేకి డిఫరెంట్గా అనిపిస్తుంది. అసలు నాజిల్ స్పెసిఫిక్ డిఫరెన్స్ ఏంటి రెగ్యులర్గా వాటికి దీనికి? ఈ నాజిల్స్ అనేవి ఎలక్ట్రోనాటిక్ నాజిల్స్ ఇవి. ఓకే, వీటి ప్రత్యేకత ఏంటంటే వాటర్ డ్రాప్లెట్స్ అనేది చాలా ఫాగీగా, అంటే ఫాగీ లాగా ఎక్కువ దుమ్ము వచ్చినట్లుగా స్ప్రెడ్ అవుతుంది, ఫాగ్ లాగా కనిపించి అది ఏదైతే ప్లాంట్ మీద మనం పెస్ట్ పడుతుందో అది గమ్ లాగా ప్లాంట్కి అతుక్కోనికి యూజ్ అయ్యేలాగా దీన్ని డిజైన్ చేసాం మనం. దీనికి 2 నాజిల్స్ అయినా 4 వస్తాయా? 2 నాజిల్స్ వస్తాయి అన్న. 2 నాజిల్స్ వస్తాయి కానీ ఎక్కువ ఏరియా కవర్ అవుతుంది. నాజిల్స్ వాడుతున్నారు కదా, అసలు ఏ కంపెనీవి? దీనిలో కంపెనీని ఎందుకు చూసుకోవాలి? మనం వాడేది హబీవింగ్ మోటార్స్ అయినా హబీవింగ్ వాడతాము, అండ్ మోటార్ కనిపిస్తుంది ఈ బ్రాండే ఆ బ్రాండే వాడతాం. మనం డైరెక్ట్ కంపెనీ టు కంపెనీ వాడతాం. ఏ పార్ట్ మనం థర్డ్ పార్ట్ మనం ఇందులో వాడడం, డైరెక్ట్ కంపెనీ టు కంపెనీ. అండ్ అలాగే డ్రోన్తో పాటు ఎన్ని బ్యాటరీస్ వస్తాయి కొన్నప్పుడు? డ్రోన్తో పాటు డ్రోను, రిమోట్, 1 ఛార్జరు, 1 బ్యాటరీ. ఇది ఈ సెట్ వరకు మనం డ్రోన్ తో పాటు ఇస్తాం. వాళ్ళకి ఫార్మర్ రిక్వైర్మెంట్ బట్టి బ్యాటరీస్ చేంజ్ చేసుకోవచ్చు. చార్జర్ ఏమన్నా ఎక్కువ కావాలంటే ఆప్షన్స్ ఫార్మర్ ఆప్షన్స్ బట్టి. స్మార్ట్ బ్యాటరీస్ రెగ్యులర్గా మార్కెట్లో ఫెయిల్ అవుతున్నాయి అంటున్నారు, అసలు ఎక్కువ మంది దీని మీద కంప్లైంట్స్ వస్తున్నాయి. మీరు ఈ మోడల్లో యూజ్ చేస్తున్నారు కదా, అసలు దీనికి ఎలా వర్క్ అవుతుంది, మీరు ఎట్లా అనుకుంటున్నారు? అంటే స్మార్ట్ బ్యాటరీస్ ఫెయిల్యూర్లో ప్రోడక్ట్గా కనిపిస్తుంది. స్మార్ట్ బ్యాటరీస్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే మార్కెట్లో వాళ్ళందరూ థర్డ్ పార్టీ సెల్స్ తెచ్చి వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, వాళ్ళ ఓన్ బ్రాండింగ్ వేసుకొని మ్యానుఫ్యాక్చర్ చేసి అవి స్మార్ట్ బ్యాటరీస్ లాగా మార్కెటింగ్ చేస్తున్నారు. దానివల్ల ఎక్కువ ఫెయిల్యూర్స్ అనేది మార్కెట్లో జరుగుతున్నాయి. మనం ఏంటంటే డైరెక్ట్ కంపెనీ టు కంపెనీ ఇచ్చేస్తున్నాం. అలాంటి మనం ఎలాంటి థర్డ్ పార్టీ సెల్స్ యూజ్ చేయము, అసలు మాక్సిమం బ్యాటరీ మనం ఏం టచ్ చేయం, కంపెనీ టు కంపెనీ ఇచ్చేస్తాం. మన ఫెయిల్ అవడానికి 0%. ఓకే, ఈ డ్రోన్ మోటార్స్ విషయానికి వస్తే X9+ అని కనిపిస్తుంది కదా, సో మామూలుగా ఇవి వాడతారు, దీనికి ఎందుకు ఇవి వాడుతున్నారు? దీన్ని మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి? మనం మామూలుగా వాడేదైతే X8 వాడతామండి. ఇందులో X9 వాడడం వల్ల X9+ మోటార్స్ వాడుతున్నాం. ఇందులో ఈ మోటార్స్ వాడడం వల్ల మనం 20 లీటర్స్ కెపాసిటీ ట్యాంక్ లిఫ్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మోటార్స్ అనేది మామూలుగా 10 లీటర్ ఉంటుంది కాబట్టి 20 వెయిట్ పెరిగినప్పుడు మోటార్ కెపాసిటీ కూడా పెంచాలి. మోటార్ కెపాసిటీ పెరుగుతుంది, అలాంగ్ విత్ ట్యాంక్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. ఓకే, అసలు అట్లే ఫ్రేమ్ విషయానికి వస్తే ఫ్రేమ్ డిఫరెన్స్ ఏముంటుంది? ఏ ఫ్రేమ్ వాడుతున్నారు? ఇందులో వాడే ఫ్రేమ్ ఏవియేషన్ ఎలో అండ్ కార్బన్ ఫైబర్ ఫ్రేమ్ వాడతామండి. ఈ ఫ్రేమ్ ఎందుకు వాడుతున్నామంటే ఈ ఫ్రేమ్ వెయిట్ అనేది తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నప్పుడు మనకి స్ప్రేయింగ్ టైం అనేది పెరుగుతుంది. దానికోసం అని ఈ ఫ్రేమ్ ఈ మోడల్లో వాడుతున్నాము. అంటే డ్రోన్ వెయిట్ తక్కువ ఉందంటున్నారు కదా, ఫ్లయింగ్ అయ్యేప్పుడు ఎక్కువ గాలి రావడం వల్ల దీని పోర్టబిలిటీ విషయంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందా? ఏం ప్రాబ్లం రావండి, ఎందుకంటే X9+ మోటార్స్ వాడినప్పటికీ ఈజీగా బ్యాలెన్స్ అవుతుంది. ఎలాంటి గాలికి ఎలాంటి ఇన్బ్యాలెన్స్ కాదు, ఎలాంటి వైబ్రేషన్స్ కావు. అయితే డ్రోన్ కొనే వాళ్ళు అంత అమౌంట్ ఒకటేసారి బేర్ చేయలేదు కాబట్టి, సో లోన్ కానీ సబ్సిడీ కానీ ఈఎంఐ ఆప్షన్ కానీ ఇవేమన్నా ఉన్నాయి? మన దగ్గర లోన్ ఆప్షన్ ఉంది, ఈఎంఐ ఉంది, సబ్సిడీ కూడా ఇస్తున్నామండి. 3 ఆప్షన్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఫార్మర్ ఎట్ ఏ టైం ఒక 5 lakhs 6 lakhs అంటే కొంచెం క్విక్ బ్యాక్ అవుతారు కాబట్టి మనం ఈ 3 ఆప్షన్స్ కూడా మనం ఫార్మర్కి కల్పిస్తున్నాము. మనకి సబ్సిడీ అమౌంట్స్ వస్తాయి, నాన్ సబ్సిడీ అమౌంట్స్ అంటే డిపెండ్ ఆన్ ఫార్మర్ సివిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సబ్సిడీ లోన్స్ ఇస్తాము, నాన్ సబ్సిడీ లోన్స్ ఇస్తాము, ఫినాన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. సబ్సిడీ ఎంత వరకు రావచ్చు? సబ్సిడీ మనకి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు రావచ్చండి. ఈఎంఐస్ కూడా అవైలబుల్ ఉంటాయి. 0 డౌన్ పేమెంట్లో ఇచ్చేస్తాం. ఓకే, డ్రోన్ 0 డౌన్ పేమెంట్లో ఈఎంఐస్ అయినప్పుడు 0 డౌన్ పేమెంట్లో ఇచ్చేస్తాం. మనము ఈ లోన్స్ అనేది డ్రోన్ మిత్ర వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ లోన్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఫార్మర్స్ కి. ఓకే, వాళ్ళ కొలాబరేషన్ తోని మనం ఫార్మర్స్ కి ఈజీగా ఉండేటట్టు మన ప్రాసెస్ అయినా ఏదైనా మనం చేయగలుగుతున్నాం. ఇలా ఇందులోనే మనం ఆర్టీపీఓ సర్టిఫైడ్ లైసెన్స్ గట్రా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ ఏదైతే లోన్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ లోనే ఆర్టీపీఓ ట్రైనింగ్ లైసెన్స్ సర్టిఫికేషన్ మొత్తం ఇస్తున్నారు, అందులోనే చేస్తాం. దీంతో పాటు ఏ రిమోట్ ఇస్తున్నారు, దానికి ఇంపార్టెన్స్ ఏంటి అసలు? మనం T12 రిమోట్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఓకే, ఈ రిమోట్ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నామంటే మనకి డిస్ప్లే రిమోట్ ఉంటుంది. కాస్ట్ వేరియేషన్ లో అయినా మనకి ఈజీ టు యాక్సెస్ ఇదే ఉంటుంది. అదేమో సెన్సిటివ్ రిమోట్, ఇదేమో ఈజీ టు యాక్సెస్. రెగ్యులర్ రిమోట్ కి రిమోట్ లోనే
పైన డిస్ప్లే వస్తుంది. దీనికి సపరేట్ మనం ఐప్యాడ్ ఇస్తాము, ఈజీ టు యాక్సెస్ రిమోట్ ఇస్తాం మనం. ప్రైస్ వేరియేషన్ ఉంటుంది, అలాంగ్ విత్ ఈజీ టు యాక్సెస్ ఉంటుంది. డిస్ప్లే పెద్దగా ఉన్నప్పుడు మనకి ఈజీగా కనిపిస్తుంది. ప్రైస్ గట్ట ఇది తక్కువ ఉంటుంది దానితో కంపేర్ చేసుకుంటే. అది ఈ డ్రోన్ స్పెషాలిటీ. జైబేర్ ఇండస్ట్రీస్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు డ్రోన్ మిత్రతో కొలాబరేషన్లో ఉన్నారు. డ్రోన్ మిత్ర అంటే ఏంటి అని మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము. సో దాంతో కొలాబరేషన్లో లోన్స్ కానీ సబ్సిడీస్ కానీ అండ్ డ్రోన్ తీసుకున్నప్పుడు ట్రైనింగ్ ఏంటి అన్నీ వీళ్ళే ఇస్తున్నారు. సో మీ అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్పండి అన్న, మీరు ఏ సర్వీసెస్ మనం అన్ని సర్వీస్ ఇస్తామన్నా. మన దగ్గర ఉన్న అన్ని డ్రోన్స్కి మనం లోన్ ప్రొవైడ్ చేస్తాము. అన్ని బ్యాటరీస్ ఇస్తాము. అన్ని చార్జెస్ మన దగ్గర అన్ని బ్యాటరీస్ అవైలబుల్ ఉంటాయి, అన్ని చార్జెస్ అవైలబుల్ ఉంటాయి. అన్ని డ్రోన్స్ మీద మనం సబ్సిడీ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. మన నల్గొండ చుట్టుపక్కల ఎవరికైతే డ్రోన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మనల్ని సంప్రదించగలరు. నెంబర్ మనం డిస్క్రిప్షన్లో పెట్టేస్తాం.